సంవత్సరం 3 రోజుల పాటు ఈ చేసిన ఈ మహానాడు ఎన్టీఆర్ ఆత్మ సంతోషిస్తుందో లేదో వాళ్ళ మనస్సాక్షిని అడగమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను కూడా ఒక్కసారి గుర్తుకు చేసుకోమని కోరుతా ఉన్నా. అంటే ఎన్టీ రామారావు గారికి చనిపోయే టైంలో ఎంత మనస్క్షోభకి గురయ్యారో, ఆయన ఎంత నరకయాతను అనుభవించారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మరొక్కసారి గుర్తుకు చేస్తూ ఉన్నా. ఆయన మాట్లాడిన మాటలు ఇంకా ఎవరు కూడా మర్చిపోలే. అసలు ఏ వీడియోలు పెట్టడం ఏంటండి, ఏ వీడియోలో వాళ్ళు భజన కొట్టించుకోవడం ఏంటండి. ఆయన ఏదో స్వర్గం నుంచి ఆశీర్వదిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన ఏం మాట్లాడాడు? సాక్షాత్తు ఔరంగజేబుతో పోల్చాడు. ఔరంగజేబుతో ఆయన పోల్చి రావణాసురుడితో పోల్చాడు. ఇది చరిత్ర, ఇది ఆయన నోటితో ఆయన మాట్లాడిన మాటలు. మరి ఒక వీడియో చేసి మరి ప్రజల్ని అమాయకులు అనుకుంటున్నారో లేకపోతే అందరికీ చెవులో పువ్వులు పెడుతున్నారో అర్థం కావట్లా. మరి లోకేష్ని ఆయన రాజకీయ వారసుడిగా ఏ వీడియో ద్వారా మరి ప్రకటించడం అంటే అందరు నవ్వుకుంటున్నారు. అక్కడ నందమూరి కుటుంబానికి సంబంధించి ఒకటి కూడా కనబడలా, బాలకృష్ణ కనబడలా, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ కనబడలా, ఎవరు కనబడలా. కాకపోతే భజన, దాన్ని అంటారు కదా, ఏదో సినిమాలో చెప్తారు భజన. 3 రోజుల పాటు అక్కడ జరిగింది ఏంటంటే పూర్తి స్థాయిగా మనకు కనబడేది ఆత్మస్తుతి, పరనింద. ఇంకా అంత తప్పితే ఇంకా అక్కడ ఏమి కూడా కనబడలే. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించి మనం కోరుతా ఉన్నాం. ఇవాళ ఒక్క పథకానికి దిక్కుముక్కు లేదు, సంవత్సర కాలం అయింది. మళ్ళీ అక్కడ చెప్తా ఉన్నారు ఇంకో 30 సంవత్సరాల పాటు మనమే అని చెప్తా ఉన్నారు. మీరు ముందర ఒక సంవత్సరంలో మీరు చేసింది ఒకసారి రోడ్లపైకి వచ్చి ప్రజలు ఇంటింటికి కూడా వెళ్ళండి. మరి నేను చెప్తా ఉన్నా, దుమ్మెత్తి పోస్తారు ఇవాళ ప్రజలు. మీరు ఇంటింటికి కనుక వెళ్తే ఒక్క పథకం ఇలా. ఇవాళ మహిళా గ్రూపులు వాళ్ళని ఏ రకంగా బెదిరించారండి. ఇవాళ సోషల్ మీడియా వేదికగా మన అందరం కూడా విన్నాం ఏ రకంగా. ఒకవేళ మీరు కనుక రాకపోతే మీకు వచ్చే పథకాలన్నీ కట్ చేస్తాం. అసలు ముందర పథకాలు ఇచ్చింది ఏమున్నాయి కట్ చేయడానికి? బెదిరింపులు. మరి ఆ మహానాడుకి జనాలు తరలింపు కార్యక్రమము ఏ రకంగా మహిళల్ని ఏ రకంగా గురి చేశారనేది కనబడుతూ ఉంది. ఇది కాకుండా ఇవాళ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమకి మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాకి వచ్చినప్పుడు 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం గురించి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ప్రతి నెల ఒక డ్రామా కొడతా ఉన్నాడు. మళ్ళీ ఆ డ్రామాలో కూడా చూస్తే ఆయన మైక్ పెట్టుకోవడం, ఇలా మైకులు పెట్టుకున్నట్టు ఆ పక్కనున్న మహిళలో లేకపోతే వృద్ధులో వాళ్ళకి మైకులు పెట్టడం. అసలు ఏంది ఇది?